అందరికీ నేను మీ మోనికా చంద్రమౌళి లా ఆఫ్ అట్రాక్షన్ 888 ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ నికోలా టెస్లా చెప్పిన 369 ఫార్ములా ఆధారంగా రూపొందించబడిన శక్తివంతమైన మేనిఫెస్టేషన్ టూల్, అదే 369 మెథడ్. దీని ద్వారా మీరు డబ్బు, ప్రేమ, సంబంధాలు, ఆరోగ్యం ఏదైనా ఆకర్షించవచ్చు. 369 పద్ధతిని ఎలా ఉపయోగించాలి, దాని పరిచయం ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, వినండి. 369 మెథడ్ అంటే ఒక రాత ఆధారిత ధృవీకరణ ప్రక్రియ. అంటే మనం రాతపూర్వకంగా మనకేదైతే కావాలో దానిని ఒక స్పష్టమైన కోరికని ఒక స్పష్టమైన వాక్యంలో రాసి దానిని 369 మెథడ్గా ఉపయోగించడమే ఈ ప్రక్రియ. ఈ పద్ధతిలో మీరు మీ కోరికను ఒక స్పష్టమైన వాక్యంలో రాసి విధి ప్రకారం 369 టైమ్స్ రాయడం అనేది మీ కోరికను సబ్కాన్షియస్ మైండ్లో ఇన్స్టాల్ చేస్తుంది. అంటే ఉదయం ఆ కోరికను 3 సార్లు రాయాలి, మధ్యాహ్నం అదే సెంటెన్స్ని 6 టైమ్స్ రాయాలి, నైట్ అదే సెంటెన్స్ని 9 టైమ్స్ రాయాలి. ఈ ప్రాసెస్ కనీసం 21 డేస్ చేయాలి. కొంతమంది దీన్ని 33 డేస్ 45 డేస్ కూడా చేస్తారు బెస్ట్ రిజల్ట్స్ కోసం. అండ్ దీని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ అండ్ ఎనర్జెటిక్ ఆధారం ఏంటి అనేది చూద్దాము. న్యూరోప్లాస్టిసిటీ, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ, యాక్షన్ ప్రిపరేషన్ అనేది ఈ సైంటిఫిక్ రీజన్స్. అసలు న్యూరోప్లాస్టిసిటీ అంటే ఒకే ఆలోచనను రోజు రాస్తే మన మెదడు పాత్వేస్ని మార్చుకుంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మనసు ఆ కోరిక నిజమని భావించడం ప్రారంభిస్తుంది. వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ పరంగా చూసుకుంటే మీ కోరికను రాస్తూ ప్రతిసారి మీరు జ్ఞానపూర్వకంగా భావిస్తే ఆ ఎనర్జీ వర్షంలా విశ్వానికి పంపబడుతుంది. అలాగే యాక్షన్ ప్రిపరేషన్ పరంగా తీసుకుంటే రాయడం వల్ల మన కోరికపై ఫోకస్ పెరుగుతుంది. దీంతో యూనివర్స్లోని అవకాశాలు మన దారిలోకి వస్తాయి. ఈ మెథడ్ గురించే మనకి నికోలా టెస్లా ఏం చెప్పాడు అంటే కనుక, ఇఫ్ యూ నో ద మ్యాగ్నిఫిషియన్స్ ఆఫ్ 369 యూ వుడ్ హ్యావ్ ద కీ టు ద యూనివర్స్. 3, 6, 9 నంబర్లకు ఉన్నటువంటి ఈ అయస్కాంత బలాన్ని మీరు తెలుసుకున్నట్లయితే యూనివర్స్ని తెరవడానికి మీ దగ్గర కీ ఉన్నట్లే అని నికోలా టెస్లా చెప్పారు. ఈ టెక్నిక్ను లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్ రైటింగ్ మెథడ్గా ఉపయోగిస్తే మన సబ్కాన్షియస్ మైండ్కి మన కోరికని ఇంప్రెస్ చేయవచ్చు. ఇది ఎంతో శక్తివంతమైన జర్నలింగ్ మెథడ్. ఎందుకంటే ఇది 3 విభిన్న టైమింగ్స్లో మన ఆశయాన్ని మన సబ్కాన్షియస్కి రీఎన్ఫోర్స్ చేస్తుంది. అసలు ఈ 369 మెథడ్ ఎలా చేయాలి, ఏ టైమింగ్స్లో చేయాలి చెప్తాను, క్లియర్గా ఒకసారి వినండి. మీరు దేనినైనా మనస్ఫూర్తిగా ఆకర్షించాలనుకుంటే దానిని ఈ విధంగా పాటించవచ్చు. మీరు ఉదయం 5 నుంచి 8 గంటల లోపల మీరు కోరుకునే కోరికను ఒక చిన్న అఫర్మేషన్ వాక్యంలో తయారు చేసుకొని ఆ వాక్యాన్ని 3 సార్లు రాయండి. ఉదయం లేవగానే రాయడం వల్ల మన సబ్కాన్షియస్ ఎనర్జీ రంగంలో ఒక కొత్త ప్రకంపన చలామణి అవుతుంది. ఉదాహరణకి నేను ఒక అఫర్మేషన్ ఇస్తాను, ఫాలో అవ్వండి. నేను రోజు రోజుకు ధనవంతురాలుగా మారుతున్నాను. నాకు నేను కోరుకున్న ₹1,00,000 ఈ నెలలో వచ్చాయి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ అఫర్మేషన్ని ఉదయం 3 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపల రాయాలి. అదే వాక్యాన్ని 6 సార్లు రాయాల్సి ఉంటుంది. ఇది మన లాజికల్ మైండ్తో ఎమోషనల్ మైండ్ మధ్య బ్యాలెన్స్ టైం. అలాగే రాత్రి నైట్ 9 గంటల నుంచి 11 గంటల లోపల రాయాలి. అదే వాక్యాన్ని 9 సార్లు రాయాల్సి ఉంటుంది. నిద్రకు ముందు ఇలా రాయడం ద్వారా డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. 21 రోజులు లేదా 33 రోజులు షెడ్యూల్ని ఎలా ఫాలో అవ్వాలో చెప్తాను, వినండి. ఈ మెథడ్ని 21 రోజులు లేదా 33 రోజులు నిరంతరం పాటించాలి. ప్రతిరోజు ఒక నోట్బుక్లోనే రాయాలి. మధ్యలో మిస్ అవ్వకుండా చేయడం చాలా ముఖ్యం. ప్రతిసారి రాస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని 1 నిమిషం విజువలైజేషన్ చేయాలి. మీరు ఆ కోరికను సాధించినప్పుడు మీరు ఫీల్ అయ్యే ఆనందాన్ని ఊహించాలి. ఫీలింగ్స్ ఆర్ ద సీక్రెట్. రాయడమే కాదు, ఫీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 369 మెథడ్ అనేది ఎందుకు పనిచేస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మన మైండ్లో ఒక బిలీఫ్ క్రియేట్ అవ్వడానికి రిపిటేషన్ అనేది అవసరం. 369 మెథడ్ ద్వారా మీరు రోజులో 3 సార్లు అదే ఆశయాన్ని రీఎన్ఫోర్స్ చేస్తారు.
ఇది మన రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ RAS అనే బ్రెయిన్ భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. మీ దృష్టిలో ఉన్న అవకాశాలు కనిపించకుండా ఉన్నా ఇప్పుడు అవి స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీ ఎనర్జీ ఫీల్డ్, సబ్ కాన్షియస్ మైండ్, యూనివర్స్ ఇవన్నీ ఒకే ఫ్రీక్వెన్సీలో అలైన్ అవుతాయి. బోనస్గా కొన్ని ఎనర్జీ యాక్టివేషన్ టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. సో కాంతివంతమైన కలం లేదా వైట్, గోల్డ్ లేదా బ్లూని ఉపయోగించండి ఈ ప్రాసెస్ని రాయడానికి ముందు 3 సార్లు డీప్ బ్రీత్ తీసుకోండి. అది మన శరీరాన్ని, బ్రెయిన్ని చాలా కామ్ చేస్తుంది. రాయడం అంతా కంప్లీట్ అయ్యాక చేతులు 2 థ్యాంక్ యూ పోజ్లో పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ అని మనస్ఫూర్తిగా యూనివర్స్కి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ బోనస్ ఈజ్ ఫోన్ వాడకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ ప్రాసెస్ని చెయ్యండి. అండ్ అలాగే భావంతో రాయాలి, తప్పుగా కాకుండా. మీ వాక్యం ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, మీ కోరిక నిజమైందనిపించేలా ఉండాలి. ఎప్పుడు చేతి రాతతోనే రాయాలి. సో మొబైల్ ఫోన్స్లో, నోట్స్లో రాయకూడదు. ఓన్లీ నోట్బుక్, పెన్ యూస్ చేసి హ్యాండ్తోనే రాయండి. అండ్ భయాలు, సందేహాలు తీసేయాలి. మీరు డిజర్వింగ్ అని మీకు మీరు చెప్పుకోండి. ఈ కోరిక నాది, ఇది వస్తుంది అనే నమ్మకంతో రాయండి. అండ్ ఫీల్ ప్లస్ విజువలైజేషన్. ప్రతిసారి మీరు రాస్తున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ కోరిక నిజమైనటువంటి ఆ సిచ్యువేషన్ని చూడండి, ఫీల్ చేయండి. ఓకేనండి. ఈ 369 మెథడ్ అనేది ఒక మ్యాజిక్ ట్రిక్ కాదు అనేది తెలుసుకోండి. బట్ ఇది సైంటిఫిక్గా చాలా అంటే చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది. ఇది ఒక ఎనర్జీ ఫార్ములా. కన్సిస్టెన్సీ ప్లస్ క్లారిటీ ప్లస్ ఎమోషన్, ఈ 3 కలిస్తే మీకు ఈ 369 మెథడ్లో మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీరు 21 రోజులు ఏ కోరికతో 369 టెక్నిక్ని ప్రారంభించబోతున్నారు అనేది కింద కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈ మెథడ్ని ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ మేనిఫెస్టేషన్ ప్రాప్తి త్వరగా జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ అండి, 5 days మనీ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. ఎందుకు అంటే కొన్ని రిజిస్ట్రేషన్స్ మాత్రమే పెట్టడం జరిగింది, బికాస్ తక్కువ అమౌంట్తో ఎక్కువ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్, ఐ లవ్ యూ.